హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు చికెన్ ఫ్రై అయితే స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నానండి. ఇది మనం ఉత్తదైనా తినచ్చు, లేదంటే మామూలుగా సైడ్ డిష్ లాగా పప్పుచారు రసం చేసుకుంటాం కదా, అట్లా కూడా తినచ్చు. ముందైతే చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం పసుపు తగినంత ఉప్పు కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేశాను. దాన్ని ఆవగిచ్చుకోవటం అంటారనమాట. అలా పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని కొంచెం ఆయిల్ వేసేసి బాండ్లీలో హోల్ గరం మసాలా అంటే ఇలాచి చెక్క లవంగం మనం అన్నీ 4 లెక్కన వేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ వేసాను 1 కప్పు. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇందులో వేసే పేస్ట్ వచ్చేసి జీడిపప్పు గసాలు ఎండు కొబ్బరి కూడా వేస్తారండి. నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉందన్నమాట, అందుకనే వేయట్లేదు. ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ మిక్స్ చేస్తాను. ఇది వచ్చి డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నీళ్లు వేయకుండా చేసుకోవాలి పౌడరు. ఈలోపు పసుపు తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇందులో వచ్చి ఇంకా ఈ జీడిపప్పు పౌడర్తో పాటు నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉంటుందన్నమాట, చికెన్ మసాలా. ఈసారి మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను, అది కూడా వేస్తానన్నమాట. సింపుల్గా ఈజీగా ఫటాఫట్గా చేసుకునే రెసిపీ అండి. 10 నిమిషాలు చికెన్ బాయిల్ చేసుకోవటం ఒక్కటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట. అంతా క్లీన్ చేసుకొని అలాగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బాయిల్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మనం వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. మెజర్మెంట్స్ అలా ఏముండవన్నమాట. ఈ చికెన్ వచ్చి 1 కేజీ చికెన్ అనమాట. ఈ క్వాంటిటీ మొత్తం ఆనియన్ పచ్చిమిర్చికి చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకొని పెద్ద మంట పెట్టుకోవాలి కదా. చూసారు కదా, పెద్ద మంట పెట్టుకోవాలి. మనం చైనీస్ డిషెస్ చేస్తాం కదా, అలా పెద్ద మంట పెట్టుకుంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్గా ఉంటుంది. ఆల్రెడీ బాయిల్ అయిన చికెనే కాబట్టి అంతగా డీప్ ఫ్రై అయితే బాగుండదు. తర్వాత నేను పౌడర్ వేసుకున్న కాజు గసాలు కొబ్బరి ఎండు కొబ్బరి 3 కలిపిన పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత తగినంత కారం, మనం స్పైసీనెస్ని బట్టండి కారం వేస్తాను. ఇది మనకి పప్పుచారు కానీ రసం కానీ రైస్లో కలుపుకొని సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత నేను తయారు చేసుకున్న గరం మసాలా అన్నా కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి అది యాడ్ చేస్తే. తర్వాత కొత్తిమీర లాస్ట్. మొత్తం అన్నీ వేసిన తర్వాత ఇంకేమీ వేయక్కర్లేదండి, అయిపోయినట్లే అనమాట. మన చికెన్ రెడీ అయిపోయింది. ఈలోపు రసం కూడా చేద్దాము అనేసి, మనకి సండే అంటే ఈ 2 చేసుకున్నామనుకోండి, రైస్ మనం అన్నం తినే టైంలో వండుకోవచ్చు. తర్వాత అది కిందకి దించేసాక సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ని ఒక్కసారి తిన్నారంటే ఎవ్రీ వీక్ కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి. ఎవరైనా ఎస్పెషల్లీ గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారనమాట. పచ్చి కొబ్బరి అలా అయితే వేసామంటే మనకి ఈవినింగ్ టైంకి స్మెల్ లాగా వస్తుందన్నమాట. మీరు ఎండు కొబ్బరి వేసుకోండి, నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది మనకి కామెంట్లో అయితే తెలియచేయండి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి అయితే ట్రై చేయండి. తర్వాత టమాటా రసం కోసం 2 టమాటాల్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకొని చక్కగా ఇలా స్మాష్ చేసేసుకొని తగినంత చింతపండు, నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు పక్కన స్టోర్ చేసుకుంటానండి 1 మంత్కి సరిపడా. అది వచ్చేసి కొంచెం యాడ్ చేసి తగినంత వాటర్ అనమాట. మనకి సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే సాల్ట్ ఎలా ఉంది అనేది చూసుకొని మీరు యాడ్ చేసుకొని, వాటర్ కూడా తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. రసం పౌడర్ కూడా నేను తయారు చేసుకున్న రసం పౌడర్ వేస్తాను. తర్వాత కొంచెం ఆయిల్లో పోపు దినుసులు 2 ఎండుమిర్చి వేసుకొని తగినంత వాటర్ కూడా పోసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్, అంటే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని
ఇదేనండి హోమ్మేడ్ రసం పౌడర్. ఇది కూడా మన వీడియోలో పోస్ట్ చేసున్నానన్నమాట. రసం పౌడర్ అని మీరు టైప్ చేస్తే తెలుస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత మనకి బాయిల్ చేసేసుకొని చిన్న మంటలో ఒక 10 మినిట్స్ ఉంచేసేసి దించే ముందు ఇంగువ చల్లుకొని తీసుకోవటమేనండి. వేడి వేడి రసం చికెన్ ఫ్రై రైస్తో పాటు తినటానికైతే సండే రోజు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.